వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. నేను సోనా. సో ఏపీలో రానున్న ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా మారాయి. ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు తమకు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రజలకు భారీగానే హామీలను ఇస్తున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ పరిపాలనలో ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా లేదా, అయితే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవనుంది, ప్రజలు ఏ పార్టీల మీద ఏ అభిప్రాయాలతో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము. మనం ఇక్కడ ఒక లోకల్ పార్క్లో ఉన్నాము కాకినాడలో. సో ప్రజల ఏమనుకుంటున్నారు, అసలు రాజకీయ పార్టీల గురించి ఏమనుకుంటున్నారు, ఏ నేత నెగ్గబోతున్నారు, వాళ్ళ అభిమాన నేత ఎవరు, ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేసింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుత పరిపాలనతో మీరు సంతృప్తికరంగా ఉన్నారా? నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరని కాదండి, ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మనం మసులుకోవాలంటే జగన్ రావాలండి. ఎందుకంటే అవినీతి బేభత్సంగా పెరిగిపోయింది. మామూలుగా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా డబ్బులు లేకుండా పని అవుతలేదు. ఎగ్జాంపుల్గా ఇసుక, ఫ్రీ ఇసుక అంటున్నారు. ఫ్రీ ఇసుక ఎక్కడని చెప్పండి. 6,000 చెప్పి నేను ఇల్లు కట్టుకున్నాను, రిటైర్డ్ ఎంప్లాయీ అండి. అదే పరిస్థితి. లంచం లేకుండా పని అయ్యే పరిస్థితిలో టీడీపీ ప్రభుత్వం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ లంచగొండితనం సమూలంగా నాశనం అవుతుంది అనుకుంటున్నారా? చూద్దాం, ఒకసారి చూడాలి కదండి. ఈయన 9 సంవత్సరాలు ఫస్ట్ సార్ చూసాం చంద్రబాబు నాయుడు గారిని, నెక్స్ట్ మళ్ళీ 5 years చూసాం. ఈయన ఎక్కాలి కదా, ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి కదా. అదే చూద్దాం, ఒకసారి 5 years అవకాశం ఇద్దాం కొత్త వాళ్ళకి. ఇంకేం చేయబో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు డబ్బా కొట్టుకునే బదులు ఒకసారి జగన్ ఒకసారి చేసి చూద్దాం. ఇప్పుడు మీకు 2000 ఫస్ట్నే ఇవ్వచ్చు కదా. ఈయన నిరుద్యోగ భృతి 2 సంవత్సరాల ముందే ఎక్కిన వెంటనే ఇది ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఇది నిన్న కాదు, మనం ఇప్పుడు పింఛన్ కూడా 1000 రూపాయలు పెంచారు. అవునమ్మా, ఇప్పుడు పెంచుతాడు అన్నాను. ఎక్కిన వెంటనే 2014 ఈయన అధికారం చేపట్టిన వెంటనే పెంచాలి కదా. అంటే రేపు ఎలక్షన్ కదా, దానికోసం ప్రజలకి తాయిలాలు, ఓట్ల కోసం తాయిలాలు ఇవన్నీ అవి అంటే ఇప్పుడు ఎండింగ్ లో ప్రవేశపెట్టారు కనుక నిజంగానే తాయిలాలు అనుకోవచ్చు. కరెక్ట్గా తాయిలు, అందులో సందేహం లేదు. ఎంత రాజకీయ స్టంట్, రేపు ఓట్ల కోసం ప్రజల్ని ఆకట్టుకునే విధానం అంతే, అంతకంటే ఏం లేదు. అది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.